వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. జేఈ అడ్వాన్స్డ్ 2026 ఎగ్జామినేషన్ విషయంలో అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ కూడా జేఈ మెయిన్స్ ఎగ్జామ్ లాగా ఉంటుందనుకుంటే మీరు బిగ్ మిస్టేక్ చేసిన వాళ్ళే అవుతారు. ముఖ్యంగా క్వాలిఫైయింగ్ మార్క్స్ విషయంలో చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్కున్న గందరగోళం మీ ఐఐటి సీట్ని రాకుండా చేయొచ్చు. సో అందుకే మీకు క్లారిటీగా జేఈ అడ్వాన్స్డ్ 2026 ఎగ్జామినేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ స్ట్రాటజీతో పాటు అసలు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటి, నెగిటివ్ మార్క్సింగ్స్ ఎలా ఉంటాయి, పేపర్ వైజ్గా ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, సబ్జెక్ట్ వైజ్గా ఎన్ని క్వశ్చన్స్కి ఎన్ని పాజిటివ్ మార్క్స్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి, అసలు కరెక్ట్గా పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మీకు క్లారిటీగా ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇవన్నీ చెప్పడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ చదివే వాళ్ళు ఉన్నారు, ర్యాంక్స్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. కానీ మెయిన్గా చిన్న మైనర్ మిస్టేక్, సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సబ్జెక్ట్ వైజ్గా ఉన్న క్వాలిఫైయింగ్ మార్క్స్ రాకపోవడం వల్ల కూడా 200+ మార్క్స్ వచ్చి డిస్క్వాలిఫై ర్యాంక్ రాని వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి మైనర్ మిస్టేక్స్ కూడా మీకు క్లారిటీకి ఇప్పుడు 1 by 1 చెప్తాను. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. ఫస్ట్ వన్, జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ మనకి మెయిన్స్ పేపర్ లాగా సింగిల్ పేపర్ అయితే ఉండదు. మనకి 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. ప్రతి పేపర్కి 3 hours టైం ఉంటుంది. ఒకే రోజు ఈ 2 పేపర్స్ అయితే మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ టైమింగ్ కూడా పేపర్ 1 మార్నింగ్ 9 AM to 12 PM ఉంటుంది, పేపర్ 2 2:30 PM to 5:30 PM ఉంటుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్, క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్ వైజ్గా మార్క్స్ రావాలి, అలాగే టోటల్గా అన్ని సబ్జెక్ట్స్ కలుపుకొని అగ్రిగేట్ మార్క్స్ కూడా రావాలి. అంటే మ్యాథ్స్ ప్లస్ ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీలో కూడా కంబైన్డ్ మార్క్స్ కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్లో ఉండాలి. సో మరి మార్క్స్ ఎన్ని ఉండాలి కేటగిరీ వైజ్గా అంటే ఇక్కడ మీకు ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ చూపించాను చూడండి. ఈ మార్క్స్ మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్ వైజ్గా అంటే ఇప్పుడు సపోజ్ ఓబీసీ స్టూడెంట్స్ 6 మార్క్స్ అని ఉంది, మ్యాథ్స్లో 6 మార్క్స్ రావాలి, ఫిజిక్స్లో 6 మార్క్స్ రావాలి, అండ్ కెమిస్ట్రీలో కూడా 6 మార్క్స్ రావాలి. సరే ఇంత తక్కువ కదా రావా అనుకోవచ్చు, మీకు లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. అలాగే టోటల్గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ టోటల్ మార్క్స్ కలుపుకొని 66 మార్క్స్ రావాలి. అండ్ ఇక్కడ 66 మార్క్స్ కదా, మీకు ఒకవేళ 100 మార్క్స్ వచ్చాయి ఎగ్జాంపుల్ అనుకుందాం. మ్యాథ్స్లో మీకు కావాల్సిన మార్క్స్ 6 వచ్చాయి, ఫిజిక్స్లో 6 మార్క్స్ వచ్చాయి, కెమిస్ట్రీలో 6 మార్క్స్, అంటే మినిమం 6 మార్క్స్ మీకు ఉన్నాయి. ఓవరాల్గా ఇక్కడ 100 మార్క్స్ ఉన్నాయన్న స్టూడెంట్ క్వాలిఫైయర్. అదే సింపుల్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూసుకుందాం. మీకు ఫిజిక్స్లో మార్క్స్ ఎక్కువ ఉన్నాయి, కెమిస్ట్రీలో మార్క్స్ ఎక్కువ ఉన్నాయి, కానీ మ్యాథ్స్ విషయానికి వచ్చేసరికి జస్ట్ ఒక 5 మార్క్సే వచ్చాయి. అంటే స్టూడెంట్కి ఓవరాల్గా 100 మార్క్స్ ఉన్నాయి, మినిమం రావాల్సిన మార్క్స్ ఫిజిక్స్లో వచ్చాయి, కెమిస్ట్రీలో వచ్చాయి, ఎక్కువ మార్క్స్ వచ్చాయి, కానీ మ్యాథ్స్ విషయానికి వచ్చేసరికి ఓన్లీ 5 మార్క్సే వచ్చాయి. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ కలుపుకొని స్టూడెంట్కి 95 మార్క్స్ వస్తే మ్యాథ్స్లో ఓన్లీ 5 మార్క్స్ వచ్చాయి. మరి ఇప్పుడు ఈ స్టూడెంట్ క్వాలిఫై ఉంటుందంటే నో, క్వాలిఫై అవ్వరు. సో ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్ వైజ్గా మార్క్స్ తెచ్చుకోవడం ఎంత ఇంపార్టెంటో టోటల్ అగ్రిగేట్ మార్క్స్ తెచ్చుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. మరి ఈ మార్క్స్ ఎలా కన్సిడర్ చేస్తారు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో అంటే ఇప్పుడు మీరు 2 పేపర్స్ రాస్తున్నారు కదా, ఓన్లీ ఒక పేపర్లోనే ఈ మార్క్స్ రావాలి అని కాదు, 2 పేపర్స్ కలుపుకొని అంటే పేపర్ 1లో మ్యాథ్స్ మార్క్స్ ప్లస్ పేపర్ 2లో మ్యాథ్స్ మార్క్స్ కంబైన్డ్గా చూస్తే మీకు ఇక్కడ ఓసీ స్టూడెంట్కి 7 మార్క్స్ ఉంది కదా, 7 మార్క్స్ రావాలి. అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ కూడా. సో అండ్ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు టోటల్గా ఇంతే మార్క్స్ రావాలని ఏమీ రూల్ లేదు. ఇది మీకు లాస్ట్ ఇయర్ సంబంధించింది. ఇది మీకు పేపర్ డిఫికల్టీ లెవెల్ బేస్ చేసుకొని ఉంటుంది. పేపర్ మరీ టఫెస్ట్ పేపర్ వచ్చిందనుకోండి, మనకి ఇప్పుడు జనవరి సెషన్ 2026లో చూశారు కదా, 25 కంటే ఎంత డిఫరెంట్ పేపర్ వచ్చిందో, అలా ఎక్స్పెక్టెడ్ పేపర్ కాకుండా అన్ఎక్స్పెక్టెడ్ పేపర్ మరీ డిఫికల్టీ వస్తే ఇక్కడున్న మార్క్స్ 6కి రావచ్చు, ఇది 5 రావచ్చు, ఇది 4 కూడా రావచ్చు. అగ్రిగేట్ మార్క్స్ కూడా ఇక్కడ 74 ఉంటే ఇది 65 కూడా రావచ్చు. అలాగే మరీ ఈజియెస్ట్ పేపర్ వచ్చేసి స్టూడెంట్స్ అందరూ ఎక్కువ మార్క్స్ రాశారనుకోండి, ఇక్కడ 8 or 9 అవ్వచ్చు, ఇది 85 కూడా అవ్వచ్చు. అలా చేంజెస్ అయితే ఉంటాయి. ప్రతి ఇయర్ సేమ్ అగ్రిగేట్ మార్క్స్ కానీ సేమ్ మినిమం సబ్జెక్ట్స్ మార్క్స్ కానీ ఉండవు. పేపర్ బట్టి మీకు మార్క్స్ అనేవి క్వాలిఫైయింగ్ మార్క్స్ డిసైడ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లోనే చాలామంది స్టూడెంట్స్ మిస్ అవుతున్నారు. ముఖ్యంగా మనకు మెయిన్స్ పేపర్లో ఎలా ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్గా మీకు 25 క్వశ్చన్స్ ఉన్నాయి. 25 క్వశ్చన్లో 20 క్వశ్చన్స్ ఎంసీక్యూ క్వశ్చన్స్, 5 క్వశ్చన్ న్యూమరికల్ క్వశ్చన్స్. అన్ని క్వశ్చన్స్కి +4 మార్క్స్, నెగిటివ్ అయితే -1 మార్క్. కానీ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్లో ఇటువంటి ప్యాటర్న్ అసలే ఉండదు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. పేపర్ ప్యాటర్న్ క్వశ్చన్ వైజ్ ఉంటుంది. ఈచ్ సబ్జెక్ట్కి మీకు 16 క్వశ్చన్స్ ఉంటాయి. మనకు మెయిన్స్లో 25 క్వశ్చన్స్ ఒక సింగిల్ పేపర్లోనే మీరు రాస్తే, ఇక్కడ పేపర్ 1లో మీరు మ్యాథ్స్ తీసుకున్నారనుకోండి 16 క్వశ్చన్స్ ఉంటాయి, పేపర్ 2లో కూడా మ్యాథ్స్ 16 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే టోటల్గా ఒక సబ్జెక్ట్కి సంబంధించి మీరు మార్నింగ్ ఆఫ్టర్నూన్ రాసే పేపర్ 1 ప్లస్ పేపర్ 2 తీసుకుంటే 32 క్వశ్చన్స్ ఉంటాయి ఈచ్ సబ్జెక్ట్కి. మరి మనకు ఇప్పుడు నేను చెప్పినట్టుగా మెయిన్స్లో పేపర్లో వచ్చినట్టుగా క్వశ్చన్స్ మనకు టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అలా ఉండవు. 4 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు.
మెయిన్గా ఈ క్వశ్చన్సే చాలామంది స్టూడెంట్స్ చదివిన వాళ్ళకి కూడా మార్క్స్ రాకుండా చేస్తాయి. ఎందుకంటే చూడండి, ఎంసీక్యూ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, కామన్గా అందరికీ తెలిసిన క్వశ్చన్స్. నెక్స్ట్ ఎంఎస్క్యూ, ఇది వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ అంటే మీకు ఆన్సర్స్లో మల్టిపుల్ ఆన్సర్స్ ఉంటాయి. మీరు 1 ఆన్సర్ సెలెక్ట్ చేయొచ్చు, 2 ఆన్సర్, 3 ఆన్సర్ అలాంటివి ఉంటాయి. ఎన్ఏటి న్యూమరికల్ టైప్ క్వశ్చన్స్, మెయిన్స్లో ఎలాగైతే 5 క్వశ్చన్స్ ఉన్నాయో అలానే ఉంటాయి. నెక్స్ట్ ఎంఎల్టీ మ్యాచింగ్ లిస్ట్ టైప్ క్వశ్చన్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్ మీకు కామన్గా ఐడియా ఉంటుంది కదా, కానీ ఇక్కడ మ్యాచింగ్ లిస్ట్ టైప్, లిస్ట్ ఇస్తారు, ఆ లిస్ట్ మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ఎంత చేంజ్ ఉంటుందంటే మీకు పేపర్ 1కి పేపర్ 2కి ఎంసీక్యూ క్వశ్చన్స్ మీకు పేపర్ 1లో 4, పేపర్ 2లో 4 సేమ్. ఎంఎస్క్యూ క్వశ్చన్స్ పేపర్ 1లో 3, పేపర్ 2లో 4. ఎన్ఏటి క్వశ్చన్స్ పేపర్ 1లో 6, పేపర్ 2లో 8. ఎంఎల్టీ క్వశ్చన్స్ పేపర్ 1లో 3 క్వశ్చన్, పేపర్ 2లో 0. ఇక్కడ ఎందుకు ఎన్ఏటి క్వశ్చన్స్ పేపర్ 2లోనే 8 వచ్చాయి, ఇక్కడికి వచ్చేసరికి ఎంఎస్క్యూ క్వశ్చన్స్ పేపర్ 2లో 1 క్వశ్చన్ ఇంక్రీజ్ అయింది. మరి మార్క్స్ కూడా +4 -1 లాగా ఉంటుందా అంటే నో, అలా కూడా ఉండదు. క్వశ్చన్ టైప్ బేస్ చేసుకొని మీకు మార్క్స్ ఉంటాయి. ఎంసీక్యూ క్వశ్చన్కి మీరు కరెక్ట్ ఆన్సర్ రాస్తే +3 మార్క్స్ వస్తే -1 మార్క్ ఉంటుంది. ఎంఎస్క్యూ క్వశ్చన్స్ ఇదే మీకు నోట్ చేసుకోమని ఎందుకు చెప్పానంటే ఈ క్వశ్చన్సే చాలామంది స్టూడెంట్స్ని ర్యాంక్స్ రాకుండా చేసేవి. ఈ క్వశ్చన్స్కి మీకు +1 మార్క్స్ నుంచి +4 వరకు, అంటే మీరు సెలెక్ట్ చేసే మల్టిపుల్ ఆన్సర్స్ బేస్ చేసుకొని 1, 2, 3, 4 మార్క్స్ వరకు కూడా రావచ్చు. ఒక స్టూడెంట్కి 1 మార్కు రావచ్చు, ఒక స్టూడెంట్కి 4 మార్క్స్ కూడా రావచ్చు. అలాగే ఇందులో మీరు రాంగ్ ఆన్సర్ సెలెక్ట్ చేస్తే -2 మార్క్స్. మిగిలిన క్వశ్చన్స్ కంటే ఇక్కడ ఇది -1 అయితే ఇది -2 మార్క్స్ వస్తాయి. అలాగే ఎన్ఏటి క్వశ్చన్లో +4, ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ 0. ఇక్కడ ఒక్క దగ్గరే మార్క్స్ మీకు నెగిటివ్ అవ్వవు. ఈ క్వశ్చన్స్ అంత ఈజీగా ఉండవు, కానీ నెగిటివ్ మార్క్స్ ఉంది కాబట్టి మీకు ఒకవేళ ఆన్సర్ కొంత డిఫరెంట్గా వచ్చినా మీరు కంపల్సరీగా ఆన్సర్ మెన్షన్ చేయొచ్చు, న్యూమరికల్ టైప్ కావచ్చు. నెక్స్ట్ ఎంఎల్టీ క్వశ్చన్స్లో +4, -1 ఇది ప్యాటర్న్. మరి టోటల్గా ఈచ్ సబ్జెక్ట్ ఈచ్ పేపర్లో ఎన్ని మార్క్స్, ఇప్పుడు మీకు ప్రీవియస్గా చెప్పినట్టు పేపర్ 1లో 60 మార్క్స్, పేపర్ 2లో కూడా మీకు నెగిటివ్ మార్క్సింగ్ విషయానికి వస్తే ఇక్కడ పేపర్ 1లో మీకు నెగిటివ్ మార్క్సింగ్స్ టోటల్ 13 మార్క్స్ అవుతాయి. అన్ని క్వశ్చన్స్ మీరు సెలెక్ట్ చేసి రాంగ్ ఆన్సర్ అయితే -13 మార్క్స్ అవుతాయి. అదే పేపర్ 2లో అన్ని క్వశ్చన్స్ మీరు సెలెక్ట్ చేసి అన్ని రాంగ్ ఆన్సర్స్ అవుతే మీకు -12 మార్క్స్ మాత్రం వస్తాయి. టోటల్గా ఇప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఓవరాల్గా టోటల్ పేపర్ మీకు పేపర్ 1 + పేపర్ 2 కంబైన్డ్గా చూసుకుంటే 360 మార్క్స్ ఉంటాయి. ఈ 360 మార్క్స్ బేస్ చేసుకొని మీకు వచ్చిన మార్క్స్కి ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. మెంటర్షిప్ డీటెయిల్స్ మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీకు ఓన్లీ గైడెన్స్ కావాలంటే ఫస్ట్ 1, 2 ఇది ఏవైనా తీసుకోవచ్చు. మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా కంప్లీట్గా చేయాలంటే ఈ థర్డ్ వన్ మీరు ప్రీమియం మెంటర్షిప్ జాయిన్ అవ్వచ్చు. పేమెంట్ చేసి వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. సో మరి అసలు ఎంతమంది స్టూడెంట్స్ క్వాలిఫై అవుతారు అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి, ఎంతమందికి సీట్స్ వస్తాయన్న విషయానికి వస్తే ఇదే ఇంపార్టెంట్. మీకు ఇక్కడ కేటగిరీ వైజ్గా మీకు 2025 డేటా చూపించాను. ఇది అన్ని ఇయర్స్లో కూడా 2,50,000 స్టూడెంట్స్ని క్వాలిఫై చేయాల్సిందే. మీకు కేటగిరీ వైజ్గా ఎంతమంది స్టూడెంట్స్ కావాలి, షార్ట్ లిస్ట్ ఎంతమంది ఉన్నారనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, ఇంతమంది స్టూడెంట్స్ని ఎగ్జామ్ రాయడానికి అలో చేశారు. ఈ నెంబర్స్ అనేవి 2,50,000 కావాల్సినప్పటికీ ఇందులో వచ్చిన పర్సెంటేజ్ కట్ ఆఫ్ ఏదైతే మెన్షన్ చేస్తారో దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కౌంట్ కొంచెం షఫల్ అవుతూ ఉంటుంది, కొంచెం ఎక్కువ రావడానికే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ యొక్క డేటా గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చూపించబోయేది మీకు అర్థమవుతుంది. సో క్వాలిఫైడ్ స్టూడెంట్ కౌంట్ అంత వచ్చింది, కానీ మరి అసలు రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు చూడండి. మనకి ఎంతమంది స్టూడెంట్స్ కావాలి, 2,50,000 స్టూడెంట్స్ కావాలి. ఇక్కడ కేటగిరీ వైజ్గా ఒకసారి మీ కేటగిరీ డీటెయిల్స్ చూసుకోండి, ఎంతమంది స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఓవరాల్గా 1,87,000 స్టూడెంట్స్ మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరూ ఎగ్జామ్ రాశారంటే మీరు ఎగ్జామ్ రాయడం అంటే ఓన్లీ పేపర్ 1 రాసినా కన్సిడర్ చేయరు, ఓన్లీ పేపర్ 2 రాసినా కన్సిడర్ చేయరు. బోత్ పేపర్ 1 + పేపర్ 2 కంప్లీట్గా మీరు 2 పేపర్స్ కంప్లీట్ చేస్తేనే మీకు క్వాలిఫై మార్క్స్ ఇవ్వడానికి ఉంటుంది. అలా పేపర్ 1 + పేపర్ 2 రాసిన వాళ్ళు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు చూడండి కేటగిరీ వైజ్గా. అసలు క్వాలిఫైడ్ స్టూడెంట్స్ కౌంట్ ఎంత ఉంది, రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎంత ఉన్నారు, పేపర్ వైజ్గా 2 పేపర్లు కలిపి అపియర్ అయిన వాళ్ళు ఎంతమంది వచ్చారు, 1,80,000. సో 2,50,000లో 1,80,000 స్టూడెంట్స్ మాత్రమే బోత్ పేపర్స్ రాశారు. ఇది కాంపిటీషన్ తగ్గడానికి మీకు ప్రతి ఇయర్ ఇలానే ఉంటుంది. ఎక్కువ మంది ఎగ్జామ్ రాస్తారని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. 2,50,000 స్టూడెంట్స్లో ప్రతి ఇయర్ మినిమం 60,000 నుంచి 80,000 వరకు ఎగ్జామ్ అసలు రాయరు. మరి ఇంతమంది ఎగ్జామ్ రాస్తే మీకు క్వాలిఫైయింగ్ క్రైటీరియా అంత స్ట్రెస్ చేసి ఎందుకు చెప్పానంటే ఇండివిజువల్ సబ్జెక్ట్ వైజ్గా ఉండాలి, ఓవరాల్ అగ్రిగేట్ ఉండాలనేది ఇక్కడ చూడండి. సో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మరి ఎంత అపియర్ అయిన స్టూడెంట్స్ ఒక్కసారి ఇక్కడ ఓబీసీ చూడండి, 66,000 స్టూడెంట్స్ అపియర్ అయ్యారు. మరి క్వాలిఫై ఎంతమంది అయ్యారు, 12,606. ఎందుకు రీజన్,
మీకు అక్కడ చెప్పినట్టు 7 క్వశ్చన్సే కదా సార్ మాకు మార్క్స్ రావా, 6 మార్క్సే కదా మాకు మార్క్స్ రావా అనుకున్న మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా అక్కడ. మరి 6 మార్క్సే రాలేదా వీళ్ళకు అంటే ఎస్ రాలేదు. అంతా ఎందుకు ఇక్కడ స్టూడెంట్స్ అందరూ స్టక్ అవుతారంటే 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ నేను చెప్పాను చూసారా, అవి చాలా ట్రిక్కీ స్టూడెంట్స్ అందరికీ. వాటి వల్లే మెయిన్గా మీరు క్వశ్చన్స్ ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామ్ హాల్లో మీరు రాయాలనేది సెలెక్ట్ చేసుకొని ఆ మోడల్ టైప్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతే ఆటోమేటిక్గా ర్యాంక్ వస్తుంది. ఇక్కడ చూడండి పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో చూడండి. అపియర్ అయిన స్టూడెంట్స్కి క్వాలిఫై అయిన స్టూడెంట్స్ కౌంట్ చూడండి. ఈడబ్ల్యూఎస్ 28,000, 6,400, ఎస్సీ 29,000, 12,000, ఎస్టీ 14,000, 5,000. మళ్ళీ ఇంకా మనకు సీట్స్ విషయం అయితే ఇది కాంపిటీషన్ సీట్స్ ఉన్నవి సీట్స్ 18,000 కాబట్టి మనం ఏం చేయలేం. కానీ మనం చేయాల్సింది క్వాలిఫై అవ్వడానికి మన మార్క్స్ ఎంత ఎక్కువ తెచ్చుకోవడానికి ట్రై చేస్తామా అనేది చేయాలి కంపల్సరీగా. సో ఇంకా మరి మనకు సీట్స్ ఎన్ని ఇచ్చారనే కౌంట్ చూడండి. 17,000 క్వాలిఫై అయితే 6,900, 12,000 క్వాలిఫై అయితే 4,800. ఇలా టోటల్గా 2,50,000 నుంచి స్టార్ట్ చేస్తే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు, ఎగ్జామ్ 2 పేపర్స్ రాసిన వాళ్ళు, క్వాలిఫై అయిన వాళ్ళు, సీట్స్ వచ్చేవాళ్ళు. సో ఈ 18,000లో మీరు ఉండాలి అంటే కన్ఫామ్గా నేను చెప్పినట్టుగా మీకు ఇండివిజువల్ పేపర్ వైజ్గా ఫస్ట్ పేపర్ అయినా సెకండ్ పేపర్ అయినా మీరు ఏ పేపర్లో మీకు మార్క్స్ వచ్చినా ప్రాబ్లం లేదు. అంటే ఇప్పుడు 7 మార్క్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంది. పేపర్ 1లో మీకు మార్క్స్ ఓన్లీ 7 మార్క్స్ వచ్చినా ప్రాబ్లం లేదు, మినిమం మార్క్స్. పేపర్ 2లో మార్క్స్ ఓన్లీ పేపర్ 2లోనే 7 మార్క్స్ వచ్చినా ప్రాబ్లం లేదు. లేదు అంటే పేపర్ 1లో ఒక 4 మార్క్స్ వచ్చాయి, క్వాలిఫైయింగ్ మార్క్స్ 7 ఉన్నాయనుకుందాం. పేపర్ 1లో 4 మార్క్స్ వచ్చాయి, పేపర్ 2లో 3 మార్క్స్ వచ్చాయి, అప్పుడు కూడా క్వాలిఫై అవుతారు. ఫస్ట్ మీ టార్గెట్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ సబ్జెక్ట్ వైజ్గా ఉండాలి. అగ్రిగేట్ మార్క్స్ 69 వస్తుందా 70 వస్తుందా అనేది మీ టార్గెట్ పెట్టుకొని చదవాలి. సో అప్పుడే మీరు కరెక్ట్గా క్వాలిఫై అవడంతో పాటు మీ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ఉంటుంది. మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా జేఈ అడ్వాన్స్ ప్రిపరేషన్ కంప్లీట్ స్ట్రాటజీ క్వశ్చన్స్ బేస్ చేసుకొని ఎటువంటి క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మీకు మార్క్స్ రాస్తాయి, ఎందుకు క్వాలిఫై అవ్వడం మిస్ అవుతుంది, ఎలా క్వాలిఫై అవ్వాలి, క్వాలిఫైయే కాదు సీట్ తెచ్చుకునే స్టూడెంట్స్ లిస్ట్లో మీరు ఉండాలంటే ఎలా ప్రిపేర్ అవ్వడంతో పాటు ఎలా ఎగ్జామ్ రాయాలనేది క్లియర్గా చెప్తాను. మీకు కావాలంటే కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.